గురువుగారు ఇప్పుడు మహామృత్యుంజయ మంత్రము ఎప్పుడు జపించాలి? ఎప్పుడు జపిస్తే మనకు మంచి ఫలితాలొస్తాయి? ఇది కూడా చాలా మంచి ప్రశ్నమ్మ. హ్మ్. చాలామంది అనారోగ్య బారిన పడి నిరంతరము హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అవును. దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కొన్ని ఉంటాయి. ఏదో వాళ్ళు ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు. హ్మ్. పాపం పోతుంటారు. హ్మ్. మళ్ళీ సరే పోండయ్య డిశ్చార్జ్ కాండి అంటారు. డిశ్చార్జ్ అవుతారు. మళ్ళీ ఏదో కొంచెం ఇబ్బంది అయి మళ్ళీ హాస్పిటల్లో చేరుతుంటారు. మళ్ళీ వస్తూ ఉంటారు. ఆరోగ్యానికి పూర్ణమైనటువంటి ఆరోగ్యానికి ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో, ఆరోగ్యం భాస్కరాది చేతని అవును. జాతకాలలో సూర్యభగవానుడు ఎక్కడున్నాడు, హ్మ్. శని ఎక్కడున్నాడు? శని కొడుకు, హ్మ్. కొడుకేమో దేహపీడాకారకుడు. హ్మ్. మరి తండ్రి ఏమో రవి సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. హ్మ్. అందుకే ఉదయాన్నే వాకింగ్ చేయండి, ఉదయాన్నే మీరు ప్రాణాయామం చేయండి, హ్మ్. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి. ఒక్క అవును. 10 నిమిషాలు 7:30, 8 లోపల సూర్యరశ్మి దగ్గర కూర్చుంటే హ్మ్. అదేదో విటమిన్ మీకు వస్తుంది, మేలవుతుంది అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు హ్మ్. అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం అవును. ఉండాలి, అంతే కదా. హ్మ్. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడే కాబట్టి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. హ్మ్. అలా చూసుకున్నప్పుడు ఉదయాన్నే చెయ్యాలి విజయాలు అని చెప్తున్నారు. ఇది వాళ్ళ జాతకాలు చూసుకొని ఏదైనా పూర్ణమైనటువంటి ఇబ్బందులు, పూర్ణ ఆయుష్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మధ్య మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. హ్మ్. మనము ఏదో వెళుతూ ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఎందుకేస్తారు? పిల్లలు తిరుగుతూ ఉంటారు, లేకపోతే ఆడవాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు, జనాలు తిరుగుతుంటారు. ముఖ్యమైనటువంటి వాళ్ళనే కదా కొంచెం స్లోగా పోవాలా అని వేస్తారు అవును. స్పీడ్ బ్రేకర్లు. స్పీడ్ హ్మ్. బ్రేకర్లు ఉన్నంత మాత్రాన రోడ్డు ఎండింగ్ అయిపోయింది, ఇంకా అక్కడికి జీవితం పోయింది అని కాదు. అనారోగ్యం వచ్చినంత మాత్రాన ఇంకా వాడి జీవితం అయిపోయింది, ఇంకా బతుకు లేదని కాదు దాని అర్థం. హ్మ్. అలాంటి సమయాల్లో ఏమి చేసుకుంటే మనకు యోగం? హ్మ్. ఎవరిని? లయకారకుడు శివుడు, అవును. తీసేసేవాడే శివుడు. హ్మ్. సృష్టి స్థితి లయ, సృష్టించేవాడు బ్రహ్మ. హ్మ్. మరి బ్రహ్మకు సంబంధించింది చెయ్యం, లయము చేసేటువంటి వాడి గురించి మనం మాట్లాడతాం. ఓకే. ఉద్యోగం ఇస్తే ఇచ్చినాడు, హ్మ్. ఇచ్చినవాడు వేరే ఉంటాడు, పైనవాడు. హ్మ్. తీసేసేదానికి ఒక టీం లీడర్ అని ఒకడు ఉంటాడు. వీడు ఏది చెప్తే అది వింటాడు కాబట్టి ముందు వీడిని వశం చేసుకొని నాయనా అని టీం లీడర్ చుట్టూ తిరుగుతుంటారు మన వాళ్ళంతా. అవును. ఎందుకంటే కొంచెం ప్రసన్నం చేసుకుంటే ఏ తప్పులున్నా పైదాకా పోడు కాబట్టి. హ్మ్. అది అలా కాదు, పరమేశ్వరుడే ఇవ్వాలి మనకు. హ్మ్. ఏ తీసేసేవాడు ఆయనే. అందుకని నాయనా నన్ను తీసేయొద్దు, మృత్యుంజయ జపం. హ్మ్. ఏమిటి? నిన్నే అనుకుంటా, నిన్ను హ్మ్. తలుస్తున్నా. నిన్ను తలుస్తున్నాను అంటే ఏమిటి దాని అర్థం? దాని అర్థం ఏమిటి అంటే ఆయుష్ను కొంచెం ఉంచు, హ్మ్. ఇంకా నాకు కొంచెం కొద్ది రోజులు ఏదో కోరుకోవడంలో తప్పు లేదు, హ్మ్. అడుగుతాం. ఆ గ్రహస్థితులను బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి ఇతనికి ఏమిటి మహామృత్యుంజయ జపం. మహామృత్యుంజయుడు అంటే ఎవడు? మహాశివుడు. మహాశివరాత్రి ఎందుకు వచ్చింది? మహా అంటే అంతటా హ్మ్. పరమేశ్వరుడి యొక్క ఇదే ఉండేది, శివమయం. పరమేశ్వరుడు, అందుకే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అవును. ఎందుకు చెప్పినారు? ప్రతి ప్రాణిని, హ్మ్. చిన్న 84 లక్షల జీవరాశులను చూసేటువంటిది పరమేశ్వరుడే. ఓకే. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి. హ్మ్. కాబట్టి అందుకు మహామృత్యుంజయ హోమము జపము అనేటువంటిది మనము చేసుకుంటే కొద్దిగా ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మేలవుతుంది. ఆరోగ్యం మనకు మేలు జరుగుతుంది. గ్రహాల యొక్క అటు ఇటు ఉండినా హ్మ్. గ్రహాలకు పైన భగవంతుడు ఎప్పుడు కూడా. హ్మ్. కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మార్కండేయుడు నిజానికి అల్పాయుష్కుడు. అవును. మరి మార్కండేయుడి యొక్క చరిత్ర ఏం చెబుతుంది? పోయి శివుణ్ణి కాచుకోగానే అలా ఇది కరుచుకోగానే యముడు వాడికి వేయాలనుకున్నది శివుడు కూడా పోయేటప్పుడు శివుడే వచ్చినాడు. ఏమి రా నా భక్తుడు నిన్ను ఇచ్చేస్తావా అని. స్వామి నా అవును. ధర్మం నేను చేస్తున్నా, నేనేం చేస్తాను అన్నాడు. హ్మ్. కాదులే నేను కాపాడుతున్నాను, హ్మ్. పో నువ్వు కొంతకాలం నీ వల్ల ఉపయోగం లేదంటే నాదే ఉంది సరలేని పోతాడు. అవును. యమధర్మరాజు యముడు కూడా వెనక్కు తిరిగి పోగలవుడు. ఎప్పుడైతే మహామృత్యుంజయ హోమం అనేటువంటిది మనము కరెక్ట్గా పద్ధతి ప్రకారముగా ఎప్పుడైతే హ్మ్. దాని విధి విధానాన్ని బట్టి చేసినామో హాస్పిటల్స్కు 10 సార్లు పోనక్కర్లేదు. ఓకే. వీళ్ళకు తెలియక హ్మ్.
అంటే చెప్తున్నాను కదా, అంటే ఎన్ని పూజలని చేస్తామండి, పూజలు చేసుకుంటే ఏం లాభము, వెంటనే హాస్పిటల్కి పోతే ఏదో బాగు చేస్తారు అట్లా అనేటువంటిది వాళ్ళ యొక్క నమ్మకంతో పోతుంటారు. ఏది తప్పుపట్టడానికి ఏమీ లేదు. కానీ ఓకే. మహామృత్యుంజయ హోమము అనేటువంటిది ఆరోగ్యము క్షీణించేటువంటి సమయంలో, క్షీణదశలో ఉన్నప్పుడు, గ్రహాల యొక్క ఇబ్బందులు ఉన్నప్పుడు చూసుకొని చేసుకుంటే తప్పకుండా విజయము కలిగి తీరుతుంది, మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఓకే అది గురువుగారు. తల్లి.